స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. గాన గంధర్వుడికి కూడా ప్రాంతీయ భేదాలు అంటగడతారా, అసలు ఎవరు ఈ పృథ్వీరాజ్ అని చెప్పి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి చాలా సీరియస్గా. ఎందుకంటే ఈ మధ్య అందరికీ కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండటం, ఏదో ఒక రూపంలో సెలబ్రిటీగా అనిపించుకోవడం, ఏదో ఒక విధానంలో ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రమోట్ కావడం, ఇవన్నీ కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇది ఫ్యాషన్ అని ఎందుకు అంటున్నానంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు మించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి, ప్రజల సమస్యలు. కానీ వాటి గురించి ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని మనం చూడం. కానీ అసలు తమకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ కావడం కానీ, సంబంధం లేని వ్యవహారాలను తెర మీద రావడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఈ పృథ్వీరాజ్ లాంటి వ్యక్తి. గతంలో మనం చూస్తే ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి, రామచంద్ర యాదవ్. ఆయన ఎక్కడెక్కడో తక్కెళ్ళపాడులో, గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులో ఇటీవల అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు. ఆయన ఏదైతే శత జయంతి సందర్భంగా పెడతా ఉంటే ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది, విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్న క్రమంలో అక్కడికి వెళ్ళిపోయి దాన్ని అడ్డుకుని నానాయాగి చేశారు ఆయన. ఇక్కడ ఆయన మెయిన్ ఆయన లేదీసిన పాయింట్ ఏంటంటే, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అంటే యాదవ్ కులంలో పుట్టారు. సో మా కులంలో శ్రీకృష్ణుడు మాకు అద్భుతమైన దేవుడు. సో అలాంటి వ్యక్తికి రామారావు రూపంలో ఎలా పెడతారు విగ్రహాన్ని అని చెప్పి ఆయన అక్కడ తెక్కెళ్ళపాడులో తన అంచులను తీసుకెళ్లి హడావిడి చేశారు. చాలామంది ఎవరైతే లోకల్గా ఉన్న వాళ్ళంతా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆయన దాన్ని ఒప్పుకోలేదు. చివరికి మొత్తానికైతే అక్కడ విగ్రహావిష్కరణ లేకుండానే ఆల్మోస్ట్ దాన్ని హోల్డ్లో పడేశారు వాళ్ళు. అంటే మెయిన్గా ఇదే అంశం తెలంగాణలో కూడా జరిగింది. పువ్వాడ అజయ్ లాంటి వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టాలనుకుంటే ఖమ్మంలో, అక్కడ కూడా కళ్యాణి లాంటి వాళ్ళు గొడవ చేయడం జరిగింది ఈ అంశం మీద. ఎలా పెడతారు మీరు అని చెప్పి. చివరికి ఆయన చేతిలో ఉన్న మురళిని తీసేసి కత్తిని పెట్టారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కత్తి పట్టుకున్న ఫోటోని ఎక్కడ మనం చూడం, పురాణాల్లో గాథల్లో కానీ మన ఇళ్లలో ఫోటోల్లో కానీ శ్రీకృష్ణుడి చేతిలో కత్తి పెట్టినట్టుగా ఉన్నారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉన్నంత మాత్రాన ఆయన శ్రీకృష్ణుడు అయినట్టు కాదు. ఆ రోల్లో ఆయన చాలా అద్భుతంగా జీవించాడు, నటించడం అనే కంటే అంత పేరు తీసుకొచ్చాడు. శ్రీకృష్ణుడు అంటేనే, శ్రీకృష్ణుడి పాత్ర అంటేనే ఎన్టీఆర్ అనే విధంగా అంత అందంగా ఆ పాత్రకు ఆయన రూపం ఇచ్చారు. అందుకే చాలామంది టక్కును గుర్తొచ్చేది ఎవరంటే ఎన్టీఆరే. శ్రీకృష్ణుడు అంటంతోనే చాలామంది టీడీపీ వాళ్ళు ఎక్కువ ఎన్టీఆర్ ఫోటో అంటంతోనే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఫోటోనే ఓన్ చేసుకుంటారు. అంతగా విడదీయలేని సంబంధం ఉంది శ్రీకృష్ణ భగవానుడి పాత్రకు ఎన్టీఆర్కు. అందుకే మనం చూస్తే చాలామంది మీకు ఇక్కడ వీళ్ళు యాదవ్ కులానికి సంబంధించి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి రామకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ఆ ఇష్యూ మీద మాట్లాడారు. కానీ ఆయన రూట్ లెవెల్లోకి వెళ్ళి చాలా చోట్ల ఈ సామాజిక వర్గంలో చూస్తే ఎన్టీఆర్ ఫోటోలు, శ్రీకృష్ణుడి రూపంలోనే ఎన్టీఆర్ ఫోటోలు వాళ్ళ ఇళ్లలో కూడా ఉంటాయి చాలా మారుమూల గ్రామాల్లో. అంతగా ఓన్ చేసుకుంది ఆ సామాజిక వర్గం ఎన్టీఆర్ని. అంతేకాదు ఆయన ఫోటోలు ఇంటింటా పెట్టుకున్నారు వాళ్ళు, ఆయన తమ హృదయంలో స్థానం ఇచ్చారు వాళ్ళు. అందుకే టీడీపీకి పుట్టిన దగ్గర నుంచి కూడా బీసీ ఓట్ బ్యాంక్ అంత సాలిడ్గా నిలబడి ఉంది. వాళ్ళు ఏదో ఈరోజు వచ్చి కొత్తగా మేము చరిత్ర లిఖిస్తాము, కొత్త కాంట్రవర్సీలు తీసుకొస్తాము, ఏదో ఒక రూపంలో తమ ఎలాగో పార్టీలు పెట్టినా మేము హైలైట్ కావట్లేదు కాబట్టి ఏదో ఒక రూపంలో హడావిడి చేస్తామంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో కనీసం తలా తోకలేని వివాదాలను తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు ఈ సోషల్ మీడియా, అదేవిధంగా తలా తోకలేని మీడియా దీన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది ఇట్లాంటి విషయాలని. సో ఇక్కడ మనం చూస్తే ఈరోజు అలాంటిదే మరొక ఇష్యూ, బాలసుబ్రహ్మణ్యం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన పుట్టింది ఆంధ్రానే, నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జన్మించారు. కానీ ఆ తర్వాత ఆయన అడుగుపెట్టింది కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, తమిళనాడు మొదలుకొని కేరళ దాకా, ఎక్కడి దాకా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా బాలసుబ్రహ్మణ్యం టచ్ చేయని పాట లేదు, ఆయన స్వరంలోంచి బయటికి రాని ఏదైతే వాయిస్ లేదు. ఇక్కడ మనం చూస్తే బాలసుబ్రహ్మణ్యం ఆల్మోస్ట్ శ్రీ మర్యాద రామన్న సినిమా ఆయన ఆ రోజు పద్మనాభం లాంటి వాళ్ళు ఆ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన అందులో కూడా కీ రోల్ ప్లే చేశారు. ఆ మూవీ నుంచి తన 20 ఏళ్ల వయసులో తన గొంతు సినిమాలకు అందించే ప్రయత్నం చేశాడు ఆయన మొట్టమొదటిగా. అప్పటి నుంచి నిరంతరాయంగా ఆయన పాడుతూనే వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 74, ఆయన చనిపోయే రోజుకి ఆయన ఏజ్ 74 ఏళ్ల దాకా అలుపెరగని బాటసారిలా పాడుతూనే వచ్చారు ఆయన. మనం చూస్తే ఆయన అకౌంట్లో ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఒక పద్మశ్రీ, ఒక పద్మ విభూషణ్ తన కెరీర్లో, అంతేకాదు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అంతేకాదు ఎన్నో నంది అవార్డులు, ఎన్నో పురస్కారాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఒక పాటలు పాడమే ఒక గాయకుడే కాదు, ఆయన ఒక రచయిత కూడా, అంతేవిధంగా చూస్తే ఒక సంగీత దర్శకుడు కూడా, ఒక మంచి నటుడు కూడా. మిథునం లాంటి అద్భుతమైన మూవీస్ని మనకు అందించాడు. అలాంటి గాన గంధర్వుడు అనే పేరు చాలా చిన్నది నిజంగానే. అంత వాక్ శుద్ధి, అంత వాక్ పటిమ, ఏదో ఆశీస్సులు ఉంటే కానీ, భగవంతుడు ఆశీస్సులో సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే కానీ అంత మంచి వాయిస్ రాదు.
అలాంటి బాలసుబ్రహ్మణ్యం తెలుగు వాడవడం మనకు గర్వకారణం. అలాంటి బాలసుబ్రహ్మణ్యం కూడా ఈరోజు ప్రాంతీయ భేదాలు అందించే ప్రయత్నం జరుగుతోంది. ఆయన తన 20 ఏళ్ల వయసులో మర్యాదరామన్న మూవీతో, శ్రీశ్రీ మర్యాదరామన్న మూవీతో, పద్మనాభం లాంటి వాళ్ళు డైరెక్ట్ చేశారు అది. ఆ మూవీతో తన కెరీర్ స్టార్ట్ చేశారు. తన గొంతు ఫస్ట్ ఇండస్ట్రీకి అందించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆల్మోస్ట్ కొన్ని సంచలన ప్రయోగాలు, నిజానికి మనం చూస్తే శంకరాభరణం మూవీలో అంత పూర్తి స్థాయి శాస్త్రీయ సంగీతాన్ని తన గొంతులో అంత అద్భుతంగా పలకదేమో అని ఆయన వెనక్కి తగ్గారు. కానీ విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఆయన ఒప్పించి ఆ సినిమాకు పాడించి ఎన్ని అవార్డులు కొల్లగొట్టారో కూడా మనకు తెలిసిందే. మాస్ అయినా, క్లాస్ అయినా, బీట్ అయినా, ఏదైనా సరే బాలసుబ్రహ్మణ్యం గొంతులో అలా అది ఆ గొంతుకే పూర్తి స్థాయిలో ఒదిగిపోతుంది. ఆ గొంతులో ఏ పాట అయినా సరే. ఇక ఇండస్ట్రీస్కి అతీతంగా ఎన్నో సన్మానాలు ఆయన. మనం చూస్తే 20 ఏళ్ల వయసులో పాట మొదలుపెట్టి 74 ఏళ్ల వయసు దాకా ఆయన పాడుతూనే ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 40,000 పాటలు పాడాడు ఆయన. అది కూడా 16 భాషల్లో. ఒక భాష కాదు, 2 భాషలు కాదు, 40,000 పాటలు పాడారు అంటే రోజుకు 2 మనం ర్యాండమ్గా వేసుకున్న రోజుకు 2 పాటలు పాడినట్టే. అంటే నెలకు ఆల్మోస్ట్ 60 పాటలు పాడినట్టు. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒక 720 పాటలు పాడినట్టు. అంటే ఇదొక అంటే ఒక్క రోజులో కూడా ఆయన ఒక 30-40 పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా పలు భాషల్లో. అలా రికార్డులకు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, పాడుతా తీయగ లాంటి ఈటీవీ ప్రస్థానంలో ఒక అద్భుతమైన కార్యక్రమం అది. ఈనాడు ఈటీవీ ప్రస్థానంలో అలాంటి కార్యక్రమానికి రామోజీరావు రూపకల్పన చేస్తే ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి బాలసుబ్రహ్మణ్యం లీడ్ చేశారు. తను అంత పెద్ద గాయకుడిని కదా అని ఎక్కడ పొగరు చూపించలా. ఆ కార్యక్రమానికి స్వయంగా తానే వ్యాఖ్యాతగా ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు పాడుతూ ఉండి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎంతోమంది సింగర్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు పాడుతా తీగ లాంటి కార్యక్రమాల ద్వారా. అంతరించిపోతున్న పద్యాలను తీసుకొచ్చి ఏదైతే పౌరాణిక పద్యాల్ని ప్రపంచానికి మళ్ళా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో తెలంగాణనా లేకపోతే ఆంధ్రానా అన్న భేదాభిప్రాయాలు ఆయన ఎక్కడా చూపించలా తన పాటల్లో కానీ, తాను సినిమాలకు అరివించిన గొంతు విషయంలో కానీ. కానీ ఈరోజు ఆయన కరోనా టైంలో మన దురదృష్టవశాస్తూ ఇంకొన్ని రోజులు ఉండాల్సింది ఆయన. ఇంకా ఎన్నో చిరంజీవిలాగుంటే ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. అలాంటి బాలసుబ్రహ్మణ్యం కరోనా టైంలో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే ఇన్ని రోజుల తర్వాత అంటే రేపు డిసెంబర్ 15కి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 60 ఏళ్ళు పూర్తిగా వస్తోంది. అందుకే ఆయన బావైన శుభలేఖ సుధాకర్ అండ్ టీం వాళ్ళంతా కలిసి, ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన విగ్రహాన్ని ఒకటి అన్వీల్ చేయాలనుకున్నారు. ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి అనుకున్నారు. అది కూడా రవీంద్ర భారతిలో. అయితే ఆ విగ్రహం ఏర్పాట్లు పరిశీలించేందుకు శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది తన ఫాలోయర్స్తోనే. వెళ్తే అక్కడ పృథ్వీరాజ్ అనే వ్యక్తి చాలా సీరియస్గా శుభలేఖ సుధాకర్ని చాలా దారుణంగా అవమానించే ప్రయత్నం చేశారు. అసలు ఆంధ్ర వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి ఆయన విగ్రహం తీసుకొచ్చి తెలంగాణలో ఎలా పెడతారు అంటూ కూడా మాట్లాడేది. ఇది చాలా అభ్యంతరకరం అంత మాట్లాడింది. అంతేకాదు సర్దార్ వల్లభాయ్ పటేలు తెలంగాణ సంస్థానాన్ని ఏదైతే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తే ఆయన విగ్రహమే పెట్టుకోలేదు తెలంగాణలో, మీరెందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతారు, అప్పుడు ఆయన ఏదో పాడమంటే తెలంగాణ పాట నేను పాడనన్నాడు, అలాంటి వ్యక్తికి మీరు ఎలా గౌరవిస్తారు ఇక్కడ విగ్రహాలు పెట్టి అంటూ చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు పృథ్వీరాజ్. శుభలేఖ సుధాకర్ కూడా అతనితో కొంత ఆర్గ్యూ చేసినట్టున్నారు. బట్ అది అట్లా ఆ విగ్రహావిష్కరణ ఉంటుందా ఉండదా అనే అంశం మీద అయితే ఒక క్లారిటీ లేదు. ఇక్కడ ఇంకొక కీలక అంశం ఏంటంటే ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసి ఆ విగ్రహావిష్కరణకు ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నాము అని కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాంటి ఆటంకాలు లేకుండా విగ్రహావిష్కరణ అయితే జరగబోతా ఉంది. కానీ ఈలోపే ఈ పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు. ఈ పృథ్వీరాజ్ ఎవరు అంటే ఆయన గురించి సంగిరెడ్డి సత్యనారాయణ వాళ్ళ తాత పేరు. ఆయన టీడీపీ నుంచి గతంలో హన్మకొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాదు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఎన్టీఆర్ క్యాబినెట్లో. ఆయన తండ్రి. సో ఆయన తండ్రి మరణం తర్వాత ఈయన పొలిటికల్ పార్టీస్తో కొంత అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పొలిటికల్ జర్నీ అంత సక్సెస్ఫుల్గా ఏం లేదు. సో అందుకే తెలంగాణకు సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఆయన హైలైట్ చేస్తూ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి కొన్ని ఇష్యూల్లో ఆయన వార్తల్లో ఉంటా వచ్చేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఆయన బీజేపీతో టైఅప్ అయ్యారు. అఫిషియల్గా బీజేపీలో కండువా కప్పుకున్న పరిస్థితి లేకపోయినా బీజేపీతో ఆయన టైఅప్ అయ్యారు. సో బీజేపీ వాయిస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆయన. సో ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఏదో ఒక ఇష్యూ మీద. అలాంటి పృథ్వీరాజ్ ఇప్పుడు వచ్చి ఇంకెవరూ లేరు పృథ్వీరాజ్ వెంట, ఒకరో ఇద్దరు ఆయన అనుచరులు ఉన్నట్టున్నారు. ఏ పార్టీ నేతలు కూడా ఆయన వెంట లేరు. ఆయన వచ్చి అసలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మేము పెడితే ఊరుకోమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది అదే, తెలంగాణ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటి మీద మాట్లాడితే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు బాగుంటుంది. అన్నెసరిగా బాలసుబ్రహ్మణ్యం లాంటి వివాదాలకు దూరంగా ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది ఎవరికి కూడా నచ్చట్లా. అలాంటి వ్యక్తికి కూడా ప్రాంతీయ భేదాలు అంటగడతారా అని చెప్పి కూడా చాలామంది పృథ్వీరాజ్ లాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది బాలసుబ్రహ్మణ్యం అభిమానుల కోరిక. ఈవెన్ ఇంకా ఆల్రెడీ తెలంగాణ
ఏర్పాటు ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ప్రాంతీయ విద్వేషాలను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా మందికి అర్థం కావట్లా. కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణ పేరుతో నాటిన విషబీజాలు ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా అనుకుంటే ఏపీలో గుంటూరు జిల్లాలో కంచె ఐలమ్మ విగ్రహం ఉంటుంది. ఎవరు కూడా తెలంగాణకు చెందిన ఐలమ్మ విగ్రహం ఎక్కడెందుకు పెట్టారని ఎవరు కూడా క్వశ్చన్ చేయాల, ఎప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేయాల. అసలు విగ్రహాల విషయంలో కూడా ఎందుకు ఈ కాంట్రవర్సీ అనేది ఎవరికి అర్థం కావట్లా. తెలంగాణ మూమెంట్ అంత పీక్లో ఉన్నప్పుడే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలను కోలుకొట్టే ప్రయత్నం చేస్తేనే మళ్ళీ తర్వాత వాటిని పునరుద్ధరించడం జరిగింది. సో అప్పుడు లేని కాంట్రవర్సీని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది సమైక్యవాదులు సైతం తెలంగాణ బిల్లుని స్వాగతించారు. అప్పుడు లేని విషబీజాలు ఇప్పుడెందుకు నాటే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండడం కోసమే వివాదం అనేది ఒకటి. ఇలాంటి వాళ్ళ మీద అయితే సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైతే ఇలాంటి విషయాల మీద ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.